శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో బుధుడు జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధగ్రహం కర్కాటక సంక్రమణం జరుగుతోంది. అలా కర్కాటక రాశిలోకి ప్రవేశించిన బుధుడు మళ్ళీ జూలై 7వ తేదీ మంగళవారం వక్రించి వెనక్కి అంటే మళ్ళీ మిథున రాశిలోకి ఉదయం 10:32 ప్రవేశిస్తాడు. అంటే జూన్ నెల 22వ తేదీ సోమవారం నుంచి జూలై 7వ తేదీ మంగళవారం వరకు నవగ్రహాలలో బుధుడు కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఈ బుధుడి కర్కాటక సంక్రమణం అనేది 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇస్తుంది, ఇంకొన్ని రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. బుధుడు విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడు. విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడైనటువంటి బుధుడు ఏ రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తాడో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, బుధుడి కర్కాటక సంక్రమణం జరగగానే అది మకర రాశి వాళ్ళకి 7వ స్థానంలో జరుగుతోంది కాబట్టి వ్యతిరేక ఫలితాలే ఇస్తుంది. ఎందుకంటే మకర రాశి నుంచి చూసుకున్నప్పుడు మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. బుధుడి సంచారంలో మార్పు జరిగిన కర్కాటక రాశి 7వ రాశి అవుతుంది. అంటే మకర రాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి 7వ స్థానంలోకి బుధుడు వస్తున్నాడు. 7వ స్థానంలో బుధుడు యోగించడని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో ఉంది. అలా 7వ స్థానంలోకి వచ్చిన బుధుడు జూన్ 22 నుంచి జూలై 7 వరకు మకర రాశి వాళ్ళకి 7వ స్థానంలోనే ఉంటాడు. 7వ స్థానంలో బుధుడు అన్ని విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇవ్వడు, కొన్ని విషయాల్లోనే ఇస్తాడు. ఏ విషయాల్లో బుధుడు మకర రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే మకర రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే మకర రాశి వాళ్ళకి జూన్ 22 నుంచి జూలై 7వ తేదీ వరకు 7వ స్థానంలో ఉన్న బుధుడు వృత్తిపరంగా కష్టాలను కలిగింపజేస్తూ ఉంటాడు. పై అధికారులతో వాద ప్రతివాదాలు వచ్చేలాగా చేస్తూ ఉంటాడు. కాబట్టి మకర రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే, మీరు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా పై అధికారులతో వాద ప్రతివాదములు పెట్టుకోకండి. పై అధికారులు ఏం చెప్తే అది బ్లైండ్ గా చేసేయండి. తూచా తప్పకుండా వాళ్ళ మాట పాటించండి. దాన్ని ఆర్గ్యూ చేయకండి. వాళ్ళతో వాద ప్రతివాదాలు పెట్టుకోకపోతే 7వ స్థానంలో బుధుడు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వడు. వాద ప్రతివాదాలు పెట్టుకుని సమస్యలు వచ్చేలాగా 7వ స్థానంలో బుధుడు ఫలితం ఇస్తాడు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, పై అధికారులు బాస్తో ఎలాంటి గొడవలు పెట్టుకోకూడదు. గట్టిగా అలా దాన్ని పాటించినట్లయితే బుధుడు ఎలాంటి వ్యతిరేక ఫలితం ఇవ్వడు. అలాగే 7వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు ఒక్కొక్కసారి అవమానాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు. మిమ్మల్ని ఎవరైనా అవమానించినా గానీ చిరునవ్వుతో మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, వాళ్ళ తప్పు వాళ్లే తెలుసుకుంటారు. అలాగే 7వ స్థానంలో ఉన్న బుధుడు ఆత్మీయులతో ఎడబాటును కలిగింపజేస్తాడు. అంటే మీకు బాగా దగ్గర వాళ్లే ఏదో ఒక కారణంతో మీకు దూరం అయిపోయేలాగా 7వ స్థానంలో బుధుడు ఫలితం ఇస్తాడు. కానీ మీరు దిగులు చెందొద్దు. జూన్ 22 నుంచి జూలై 7 వరకే వాళ్ళ ఎడబాటు. జూలై 7 తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర చేరతారన్న సత్యాన్ని తెలుసుకొని ఆత్మీయుల ఎడబాటు వచ్చినప్పటికీ కూడా ప్రశాంతంగా మనస్సును ఉంచుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు బుధుడు ఎలాంటి వ్యతిరేక ఫలితం ఇవ్వడు. అలాగే 7వ స్థానంలో ఉన్న బుధుడి వల్ల మిత్రులకు దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. మిత్రులు కూడా ఇంతకు ముందులాగా అభిమానాన్ని చూపించరు, వాత్సల్యాన్ని చూపించరు. ఇదంతా కూడా 7వ స్థానంలోకి బుధుడు రావటమే అన్న సత్యాన్ని తెలుసుకొని జూన్ 22 నుంచి జూలై 7 వరకు మకర రాశి వాళ్ళు స్నేహితులు ఎలా ఉన్నా సరే, మీ మనసుకు దగ్గరైన వాళ్ళు ఎలా ఉన్నా సరే, మునుపటి అభిమానాన్ని వాత్సల్యాన్ని ప్రదర్శించకపోయినా సరే మీరు ఏ మాత్రం దిగులు పడద్దు. ఎందుకంటే జూలై 7 తర్వాత మళ్ళీ వాళ్ళు మునుపటి అభిమానాన్ని వాత్సల్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఇది తాత్కాలికమన్న సత్యాన్ని తెలుసుకొని స్థిత ప్రజ్ఞతతో వ్యవహరించండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే 7వ స్థానంలో బుధుడిచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాల నుంచి మకర రాశి వాళ్ళు సులభంగా బయటపడచ్చు. దాంతో పాటుగా బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మకర రాశి వాళ్ళు చాలా సులభంగా బయటపడచ్చు. జూన్ 22వ తేదీ సోమవారం
మధ్యాహ్నం 3:41 నవగ్రహాలలో బుధుడు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారగానే, బుధుడి కర్కాటక సంక్రమణం జరగగానే, ఈ బుధుడి కర్కాటక సంక్రమణం 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఈ ఫలితాలు ఎప్పటి వరకు ఉంటాయంటే మళ్ళీ బుధుడు జూలై 7వ తేదీ మంగళవారం వక్రించి ఉదయం 10:32 వెనక్కి మిథున రాశిలోకి వచ్చే వరకు ఉంటాయి. కాబట్టి జూన్ 22 నుంచి జూలై 7వ తేదీ వరకు కర్కాటక రాశిలో ఉన్న బుధుడు కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు కాబట్టి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి, అనుకూల ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే జూన్ 22 నుంచి జూలై 7వ తేదీ మధ్యలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్లి గరిక పోచలు ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకోండి. అప్పుడు బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. లేదా దేవాలయానికి వెళ్లి అర్చన చేయించుకోవటం వీలు కాకపోతే జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారం మీ ఇంట్లోనే గణపతి విగ్రహం లేదా ఫోటో ఏది ఉన్నా సరే గరిక పోచలతో ఎర్ర పుష్పాలతో పూజ చేస్తూ గం గణపతయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఎందుకంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఈ సమయంలో బుధవారాలు గణపతిని పూజిస్తే బుధుడి కర్కాటక సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. ఇంకా వీలైతే గణపతికి సింధూరం బొట్లు పెట్టండి. ఇది చాలా అద్భుతమైన పూజ. బుధుడి కర్కాటక సంక్రమణం యోగించాలంటే ఈ సమయంలో వచ్చే బుధవారాలు గణపతి విగ్రహం లేదా ఫోటోకి ఇంట్లో సింధూరం తడిపి బొట్లు పెట్టి ఎర్ర పుష్పాల అలంకరణ చేసి నమస్కారం చేసుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారాలు చదవటం గాని వినటం గాని చేయండి. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారాలు తులసి కోట దగ్గర అర్ఘ్యం విడిచిపెట్టండి. ఇది కూడా బుధుడి బలాన్ని పెంచుతుంది. బుధుడి కర్కాటక సంక్రమణం యోగించేలాగా చేస్తుంది. అంటే ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో పుష్పాలు అక్షంతలు వేసి తులసి కోట దగ్గర ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో ఈ నీళ్లు వదిలిపెడుతూ తులసి మాతకు అర్ఘ్యం సమర్పించండి. తులసి కోట దగ్గర వీలైతే దీపం పెట్టండి, ప్రదక్షిణాలు చేయండి. ఎందుకంటే ఎవరైతే బుధవారం పూట తులసి మాతను పూజిస్తారో, తులసి పూజ చేస్తారో, తులసికి ప్రదక్షిణాలు చేస్తారో వాళ్ళకి నవగ్రహాల్లో బుధుడు అద్భుతమైన శుభ ఫలితాలు కలిగిస్తాడు. అప్పుడు బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఓం బృందావన్యై నమః అనే మంత్రం చదువుకుంటూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. అద్భుతంగా బుధుడు యోగిస్తాడు. అలాగే జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారాలు నానబెట్టిన పెసల ఆవుకు తినిపించండి. ఆవుకు తినిపించడం వీలు కాకపోతే బుధవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, లేదా మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, లేదా రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో 1.5 kg పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి. అప్పుడు బుధుడి కర్కాటక సంక్రమణం అనుకూల ఫలితాలు పెంచుతుంది, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేస్తుంది. అలాగే బుధుడికి అంతరిక్ష అధిదేవత ఉంటుంది. ఆవిడ పేరు షోడశీదేవి. షోడశీ స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. చాలా శక్తివంతమైన స్తోత్రం. షోడశీ స్తోత్రాన్ని వినండి. ఈ సమయంలో వచ్చే బుధవారాలు షోడశీ మహాదేవి స్తోత్రం విన్నా కూడా బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. అలాగే ఇంకొక అద్భుతమైన పరిహారము, బుధుడి అనుకూలత కోసం చేయాల్సింది ఉపవాసం. జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారాలు ఎవరైనా సరే పగల ఉపవాసం ఉండండి. రాత్రికి పెసలతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. అన్నము పెసరపప్పు కలుపుకొని ఆహారంలో స్వీకరించండి. అప్పుడు అది బుధుడికి ప్రియమైన ఉపవాసం అవుతుంది. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పు అన్నం గనక స్వీకరించినట్లయితే అప్పుడు కూడా బుధుడి కర్కాటక సంక్రమణం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోవడంతో పాటుగా ఈ సమయంలో వచ్చేటటువంటి బుధవారాలు ఎవరైనా సరే దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేసుకోండి. 5 ప్రదక్షిణలు గణపతి ఆలయంలో బుధవారం చేస్తే కూడా బుధుడి కర్కాటక సంక్రమణం యోగిస్తుంది. గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం పెట్టినా కూడా బుధుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రులై బుధుడి కర్కాటక సంక్రమణం వల్ల పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?
ఆ మార్పు మీ రాశులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, అనుకూల ఫలితాలు ఇస్తుందా, వ్యతిరేక ఫలితాలు ఇస్తుందా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పును బట్టి పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.